సోనియా గాంధీ గారి ఖర్గే గారి వ్యవహారాలు చూసిన తర్వాత దేశంలో ప్రతి భారతీయుడు ఆశ్చర్యం గురవుతున్నాడు. దాన్ని సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాడు. వందే మాత్రం ఉన్నది ఏదో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక సంస్థకు సంబంధించినటువంటి విషయం కాదు. ఇది ఒక పాట కాదు, కేవలం ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. ఇది తల్లి భారతమాతకు అర్పించేటువంటి వందనం. ఇలా బ్రిటిష్ వాళ్ళు వందే మాత్రం చూసి భయపడ్డారు. పారిపోయారు ఇక్కడ నుంచి. కాంగ్రెస్ వాళ్ళు పూర్తి వందే మాత్రం నుంచి వీళ్ళు భయపడుతున్నారు. వాళ్ళ వీళ్ళకి ఏం తేడా లేదు. అందుకే సోనియా గాంధీ గారు ఇటల నుంచి ఇళ్ళలు దాటి ఇక్కడికి వచ్చి స్థిరపడి భారతదేశంలో ఉన్నంత మాత్రాన దాని దేశభక్తి అన్నారు. ఈ దేశం యొక్క గొప్ప చరిత్ర, నాగరికత, సంస్కృతి, సాంప్రదాయాల గురించి తెలుసుకోవాలి. దాన్ని దేశభక్తి అంటారు. దాన్ని పాటించాలి. దాన్ని దేశభక్తి అంటారు. మేమే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాం, మేమే స్వాతంత్రం ఇచ్చడం, వీళ్ళెక్కడా వాళ్ళెక్కడా అని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారి సోనియా గాంధీ గారిని కూర్చుండబెట్టి వందే మాత్రం ఉద్యమ స్ఫూర్తితో ఆ రోజు స్వాతంత్ర ఉద్యమం ఏ విధంగా జరిగింది, కోట్లాది మంది ఏ విధంగా ఉద్యమంలో పాల్గొన్నారు, వేలాది మంది ఏ విధంగా త్యాగం చేశారో ఆ చరిత్రను సోనియా గాంధీని కూర్చోబెట్టి చూపడితే అప్పుడు అర్థమవుతుంది. వందే మాత్రం పూర్తిగా ఆలపించకుండా కాంగ్రెస్ పార్టీ దేశభక్తిని కూడా సెన్సర్షిప్ మొదలుపెట్టిందా? ఇంతవరకే వాడాలి, ఇదే వాడాలని చెప్పి జాతీయ పతాకం కోసం కానీ వందే మాత్రం కోసం ఉద్యమం చేసింది జాతీయవాదులు అనేక మంది కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళైతే వాళ్ళ వ్యవహారశైలి పూర్తిగా ఈ దేశ ప్రజలను అవమానించడమే, దేశ భక్తులను అవమానించడమే. దేశంలో రెండే పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఎంఐఎం పార్టీ పూర్తిగా బహిష్కరిస్తుంది. ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటున్నది. పూర్తి వందే మాత్రాన్ని ఆలపించడంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న అభ్యంతరం ఏంటి? మరి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి. దాని మీద కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఎందుకు స్పందిస్తలేదు? ఎంఐఎం పార్టీ అసెంబ్లీలో వందే మాత్రం గీతాన్ని వ్యతిరేకించింది, బహిష్కరించింది. పార్లమెంట్లో చట్టం చేసక కూడా సోనియా గాంధీ గారు అడ్డుకున్నారంటే ఇది చట్టాన్ని ధిక్కరించడమే, దేశ గౌరవాన్ని అగౌరవపరచడమే. చట్టం చేసింది పార్లమెంట్. వందే మాత్రం పూర్తి వందే మాత్రం ఆలపించాలని చెప్పండి. ఇలా ఎంఐఎం పార్టీకి మేము చెప్పినాం, మీరు ఇదే విధంగా వ్యవహరిస్తే, వందే మాత్రాన్ని మీరు వ్యతిరేకిస్తే, వందే మాత్రాన్ని ఆలపించకుంటే సేమ్ మళ్ళా చార్మినార్ దగ్గరికి వస్తాం. భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా లక్షలాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయులు, జాతీయవాదులు అందరూ వస్తాం. సామూహికంగా వందే మాత్రం గీతాన్ని ఆలపిస్తాం. మీ చెవులలో దూదులు పెట్టుకున్నా కూడా వందే మాత్రం గీతం మీకు వినిపించే విధంగా మేము ఆలపిస్తాం. దీన్ని అడ్డుకునే దమ్ముంటాం, మీరు అడ్డుకోండి. దీనికి పర్మిషన్లు జాంతాన్నాయి. ఈ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడైనా సామరస్యంగా ప్రశాంతమైన వాతావరణంలో వందే మాత్రం గీతాన్ని ఆలపించేటువంటి బాధ్యత, హక్కు ప్రతి భారతీయునికి ఉంటుంది. అంటే ఎంఐఎం పార్టీ వైఖరిని మార్చుకోవాలి, కాంగ్రెస్ పార్టీ వైఖరిని మార్చుకోవాలి. అలానే ఇప్పుడు పార్లమెంట్లో సోనియా గాంధీ గారు ఒక రాజ్యసభ సభ్యురాలు, ఖర్గే గారు రాజ్యసభ సభ్యురాలు. మాకేం తెలియదు, పార్లమెంట్లో చట్టం చేసి తెలియదు అనుకుంటే ఏమనుకోవచ్చు. వాళ్ళు ఉన్నారు, రాజ్యసభలు ఉన్నారు. వందే మాత్రాన్ని ఎవరైతే అడ్డుకుంటే, అవమానిస్తే 3 సంవత్సరాల కారాగార శిక్ష ప్లస్ జరిమానా. దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎంఏ పార్టీ నాయకులు కేవలం భయపడి మాత్రమే సెల్యూట్ చేస్తారు, భయపడి మాత్రమే జనగణమనను కానీ వందే మాత్రం కానీ ఆలపించే ప్రయత్నం చేస్తారు. గతంలో వాళ్ళు వ్యతిరేకించారు. ఈ మధ్య సోషల్ మీడియా చాలా యాక్టివ్ ఉన్నది. దాంతోపాటు యువత అంతా కూడా ప్రశ్నిస్తున్నారు, ప్రజలు తిరగబడుతున్నారు. కాబట్టి భయానికో భక్తికి మాత్రమే ఎంఏ పార్టీ దీన్ని పాటిస్తుంది తప్ప ఎంఏ పార్టీ పాటించే పరిస్థితి లేదు. ఇదే టవర్ సర్కిల్లో ఎంఏ పార్టీ నాయకులు ఇండియాకు వ్యతిరేకంగా నల్ల బ్యాచ్లు పెట్టి ర్యాలీ తీసిన సంఘటన, దుర్మార్గ సంఘటన మీరు చూసినారు, మేము చూస్తాం. ఈ టవర్ సర్కిల్లో యుద్ధం జరిగింది.
మసీదు కేంద్రంగా పోలీస్ కానిస్టేబుల్ మీద రాళ్లదాడి చేశారు, తలలో ఒలిగినాయి, కాళ్ళు చేతులు ఉరిగినాయి. ఆ రోజు కరీంనగర్ యువత అంతా ఒక్కతాటిపై వచ్చి భారత్ మాతాకి జై అని జై శ్రీరామ్ అంటూ ఏ విధంగా ప్రతిదాడులు చేస్తామో, ఏ విధంగా ఎంఐఎం పార్టీ ఆగడాలు అడ్డుకున్నామో, ఎంఐఎం పార్టీని ఏ విధంగా కరీంనగర్లో కంట్రోల్ చేస్తామో ఇవాళ మీరే సాక్ష్యం. బట్ ఎంఐఎం పార్టీకి దేశభక్తి లేదు, దేశభక్తి ఉన్నట్టు నటిస్తున్నది. కేవలం భయానికి భక్తికి మాత్రమే ఉన్నట్టయితే ఇవాళ ఓవైసీ వాళ్ళ కాలేజీలో టెర్రరిస్ట్ ఏ విధంగా దొరుకుతాడు, ఉగ్రవాదులకు ఏ విధంగా ఓవైసీ కళాశాల ఏ విధంగా స్థావరమవుతున్నది. ముస్లిం సమాజం అంటలేండి, ఎంఐఎం పార్టీని అంటున్నా, ఎంఐఎం పార్టీని మాత్రమే అంటున్నాను. కాబట్టి ఈ రెండే పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి, ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు పార్టీలను దేశం నుంచి తరిగొట్టాల్సిన అవసరం.